హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఫీలింగ్స్ మీ వైపు మీకోసం మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది రీడింగ్ చేద్దాం. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ దగ్గర మీ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ అనొచ్చు, మీ థర్డ్ పార్టీ అనొచ్చు. సో ఈ థర్డ్ పార్టీ వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళని ఇట్టే అట్రాక్ట్ చేసేసుకుంటారు. వాళ్ళ ట్రాప్లో పడిపోతారనమాట. వాళ్ళతో ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ ట్రాప్లో పడిపోతారు, ఇట్టే పడిపోతారు. సో వాళ్ళ బిహేవియర్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఎదురుగుండా ఉన్నప్పుడు మనతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మన వెనకాల చాలా వర్స్ట్గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. చాలా బ్యాడ్ వర్డ్స్, నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. అందరికీ మన కోసం బ్యాడ్గా చెప్తారు, మీ పర్సన్ కోసం బ్యాడ్గా చెప్తారు. అట్లా మీకోసం, మీ పర్సన్ కోసం, మీకోసం తెలిసిన థర్డ్ పార్టీ అయితే మీకోసం కూడా బ్యాడ్గా చెప్పడం అంటూ జరుగుతుంది. సో ఈ థర్డ్ పార్టీ ట్రాప్లో చిక్కుకున్నారు మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ఎలా ఉందంటే మీ పర్సన్ పని అటు బయటికి రాలేరు, అలా అని వాళ్ళతో హ్యాపీగా ఉండలేరు. సో ఒక మూమెంట్ అయితే వచ్చేస్తుందండి. ఆ మూమెంట్లో ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఇంకో పర్సన్తో ఎవరితో రిలేషన్ ఉంది అని అనుమానం. సో ఈ అనుమానం సిచ్యువేషన్ ఎంతవరకు వెళ్ళిపోతుందంటే ఇంకా మొత్తం ఏమంటారు దాన్ని, పాలు నీళ్లు వేరు చేయడానికి చూసినట్టుగా చేసేస్తారు మీ పర్సన్. అంటే మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం బయటికి లాగేయాలి. ఇంకా ఎంతసేపు, ఎంతకాలం, ఎన్ని రోజులు అని ఇలా భరిస్తాను, నేనే ఎందుకు భరించాలి, ఇవన్నీ అందరికీ తెలియాలి థర్డ్ పార్టీ నిజస్వరూపం ఏంటో అని ఒక మూమెంట్ అయితే తీసుకొచ్చేస్తారు మీ పర్సన్. ఆ మూమెంట్లో థర్డ్ పార్టీకి వేరే పర్సన్తో ఉన్న రిలేషన్స్, వాళ్ళు మాట్లాడుకున్న చాట్ అవన్నీ కూడా బయటకు వస్తాయి. అండ్ అదే మూమెంట్లో ఇటు మీ పర్సన్కి మీకు ఉన్న రిలేషన్, మీరు మాట్లాడుకున్న చాట్ ఇది ఉంటుంది కదా, ఆ చాట్ మొత్తం కాల్స్, మెసేజెస్ అలాంటివి ఏమన్నా మీ పర్సన్ డిలీట్ చేయకుండా ఉంటే అవి కూడా బయటకు వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఒకటి రాబోతుంది. అదే లాస్ట్ డే ఆఫ్ థర్డ్ పార్టీ ఇంకా ఆ రోజు నుంచి మీ పర్సన్ లైఫ్లో ఉండరు. సో ఈ థర్డ్ పార్టీతో ఒకవేళ లైఫ్ కనుక షేర్ చేసుకుంటే వాళ్ళు, మీ పర్సన్ ఎలా ఉంటారంటే ఇంకా జీవోత్సవంలాగా బతుకుతారనమాట. అంటే ఎక్కడ హ్యాపీనెస్ ఉండదు, అసలు న్యూలీ మ్యారీడ్ లాగా కనిపించరు, యాక్టివ్నెస్ కనపడదు, హ్యాపీనెస్ లేదు, ఏమీ ఉండదు. ఇంకా హర్మిట్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతారు. సో మీ పర్సన్ని ఫిజికల్ నీడ్స్ కోసం కూడా వాడుకుంటున్నారు మీ థర్డ్ పార్టీ. అసలు మీ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారంటే మీ పర్సన్ చాలా కామ్ గోయింగ్, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. ఏమన్నా అంటే ఫ్యామిలీ, పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు అంటారు. సో ఆ వీక్నెస్ చూసుకొని థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నారు. వాళ్ళు ఏం చేయమంటే అది చేయాలి మీ పర్సన్, అంతే. ఒక రోబో టైప్ అనమాట. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏం తీసుకురా అంటే తీసుకురావాలి, అంతే. ఇంట్లో ఏమైనా పనులు ఉంటే అంటే చేయాలి, అంతే. ఒకప్పుడు మీ పర్సనే ఇష్టంగా చేసేవారు ఈ పనులన్నీ. కానీ ఇప్పుడు ఎప్పుడైతే థర్డ్ పార్టీని వద్దనుకుంటున్నారో ఆ రోజు నుంచి అవన్నీ ఆపేశారు. సో ఇప్పుడు బలవంతంగా చేపిస్తున్నారు అవన్నీ. సో ఇవన్నీ భరించలేక మీ పర్సన్
మీ పర్సన్స్లో కొంతమంది మాత్రం ఆల్కహాల్కి కూడా ఎడిక్ట్ అయ్యారు. ఎందుకు ఎడిక్ట్ అయ్యారంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కొంతమంది ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కొంచెం వాళ్ళ ఫీలింగ్స్ని బయట పెట్టగలుగుతారు, కోపాన్ని కానీ ఏదైనా కానీ. సో అలా బయట పెట్టడం కోసం, ధైర్యం తెచ్చుకోవడం కోసం కూడా ఈ ఆల్కహాల్ని వాడుకుంటున్నారు మీ పర్సన్. అలా దానికి కొంచెం ఆల్కహాల్ అడిక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి ఒకప్పుడు చాలా ఈగో ఇష్యూస్ ఉండేవి, చాలా ప్రౌడ్ ఉండేవారు అనమాట. చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేవారు, అంటే థర్డ్ పార్టీ ద బెస్ట్ సోల్మేట్ అన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. సో చాలా పొగరుగా అయితే బిహేవ్ చేసేవారు అందరితో, ఇంక్లూడింగ్ మీతో కూడా చాలా పొగరుగా బిహేవ్ చేసేవారు, ఇగ్నోర్ చేసేవారు. ఇవన్నీ ఇప్పుడు ఆపోజిట్గా మారినాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక మెసేజ్ చేస్తే అదే చాలు ఇంకా నాకు అనుకుంటున్నారు. మీరు ఒక కాల్ చేస్తే వాళ్ళు వాటికి రిప్లై ఇవ్వరు, కానీ అలా ఫీల్ అవుతున్నారు మనసులో. మీరు రిప్లై ఇస్తే, మీరు ఒక మెసేజ్ చేస్తే ఆ రోజుకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. మీరు ఒక కాల్ చేస్తే ఆ రోజు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. లేదు మీరు ఆపేశారనుకోండి, అక్కడ కామ్గా ఉంటారు, మళ్ళీ సాడ్నెస్లోకి వెళ్ళిపోద్ది మైండ్, కానీ మీ దగ్గరికి రాలేరు. ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అక్కడ. కానీ ఎప్పుడైతే మీరు మీ పర్సన్ ఇవన్నీ దాటుకుని మీ దగ్గరికి వస్తారో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలంటే అది కూడా మీకు కూడా అది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎన్నాళ్ళు ఉంటావు ఇలాగా అంటారు, ఎన్నాళ్ళు వెయిట్ చేస్తావు అంటారు. సో మీరు వాటన్నిటికీ రిప్లై ఇవ్వడం మీ వల్ల కూడా కాదు. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ ట్రాప్డ్ సిచ్యువేషన్లోంచి బయటపడాలి అని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. సో అందుకే ఏదో ఒక రోజు పెద్ద గొడవ పెట్టుకోవాలి, ఇవన్నీ బయటికి లాగేయాలి. ఈ సీక్రెట్స్ ఏవైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు అవన్నీ బయటికి లాగేయాలి. మొత్తానికి శుభం కార్డ్ వేసేయాలి అక్కడ, ది ఎండ్ కార్డ్ వేసేయాలి అంతే. అదొకటే కావాలి మీ పర్సన్కి, ఇంకా ఆ రోజు నుంచి ఫ్రీ అవుతారు. సో అలా అయితే ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. కానీ ఇక్కడ డివైన్ ఫోర్సెస్ ఏం చెప్తున్నాయనంటే మీ పర్సన్ది మీది ఒక డివైన్ కనెక్షన్ అయితే చెప్తుంది. కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకప్పుడు ఏదో విషయంలో హార్మ్ చేశారు, అంటే ఆ కర్మ ఇప్పుడు మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు అన్నమాట. అండ్ అదే టైంలో అక్కడతో ఆగకుండా మీ పర్సన్ ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ మీకు కర్మ వచ్చింది మీ వల్ల, మిమ్మల్ని అనవసరంగా ఏడిపించడం వల్ల, అనవసరంగా మిమ్మల్ని బ్లాక్ చేసే సిచ్యువేషన్ తీసుకురావడం వల్ల, మిమ్మల్ని ఏడిపించడం వల్ల, బాధ పెట్టడం వల్ల. కొంతమంది అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు వ్యూయర్స్లో, ఇలా నో కాంటాక్ట్లో పెట్టిన వాళ్ళు. సో ఇది కర్మ మొత్తం మీ పర్సనే ఫేస్ చేస్తున్నారు. సో ఈ బ్లాకేజెస్ అన్నీ ఎప్పటికీ పోతాయి అని అంటే, ఈ కర్మ మొత్తం ఎప్పటికీ ఈ సైకిల్ కంప్లీట్ అవుతుంది అంటే, ఎప్పుడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారో ఆ రోజే ఈ కార్మిక్ సైకిల్ కంప్లీట్ అయిందని అర్థం. ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ బిహేవియర్, ఒక డిఫరెంట్ అప్రోచ్, ఒక డిఫరెంట్ లుక్, అన్నీ డిఫరెంట్గా కనిపిస్తాయి మీ పర్సన్ ఎప్పుడైతే మీరు కలుస్తారో. ఇప్పుడు రీయూనియన్లో అప్పుడు చూస్తారు మీరు అలా మీ పర్సన్ని. సో మీ పర్సన్ కూడా
మీ పర్సన్ అయితే మిమ్మల్ని అలా ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో చూసి మీ పర్సన్ చాలా సాడ్ అయితే ఫీల్ అవుతారు. కానీ అక్కడ మీ పర్సన్ సాడ్నెస్లో ఉన్నా కూడా మీకు నచ్చే విధంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. మీకు నచ్చే ఫుడ్ కూడా తింటున్నారు. అంటే మీ ఇద్దరు ఫుడ్ హ్యాబిట్స్ వేరే ఉండేవి స్టార్టింగ్లో, సెపరేషన్కి ముందు. సో సెపరేషన్ తర్వాత మీకు ఏదైతే ఇష్టమో, సపోజ్ మీరు వెజిటేరియన్స్ అయితే మీ పర్సన్ కూడా వెజిటేరియన్గా మారిపోతున్నారు. అక్కడ మీరు నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, వాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటున్నారు. అలా మీకు ఏ కలర్స్ ఇష్టమో ఆ డ్రెస్సెసే వేసుకుంటున్నారు. మీకు ఏ హెయిర్ స్టైల్ ఇష్టమో ఆ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నారు. అలా చేస్తున్నారు మీ పర్సన్ అక్కడ. అంటే ఆల్రెడీ మీకు డెడికేట్ అయిపోతున్నారు అనమాట. ఇక్కడ మీ పర్సన్ ఫ్రెండ్స్ అయితే చాలామంది కనిపిస్తున్నారు. ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హెడేక్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఉన్నారు ఈ ఫ్రెండ్స్. అంతకంటే ఏం చేయరు వీళ్ళు మీ పర్సన్ దగ్గర. మీ పర్సన్కి ఆల్కహాల్ అలవాటు చేయడానికి, రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికే వస్తున్నారు వీళ్ళు ప్రస్తుతం ఉన్న ఫ్రెండ్స్. సో వీళ్ళకి కూడా దూరంగా అయితే ఉంటున్నారు మీ పర్సన్. ఎలోన్ ఉంటున్నారనమాట, ఒంటరిగా ఉంటున్నారు, ఐసోలేటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ పర్సన్ లైఫ్లో ఎంటర్ అయ్యారో ఆ రోజు నుంచి మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. ఒకప్పుడు అంటే చాలా స్పిరిచువల్ పర్సన్ మీ పర్సన్. ఒకప్పుడు చాలా రిలీజియస్ ప్లేసెస్కి తిరగడం, ఇంట్లో వాళ్ళు ఎక్కడన్నా ఫంక్షన్స్కి అది అటెండ్ అవుతుంటే వాళ్ళతో కలిసి వెళ్ళడం, అలాంటివన్నీ చేసేవారు. పేరెంట్స్కి హెల్పింగ్గా ఉండేవారు. సో ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి అసలు ఈ టెంపుల్స్కి వెళ్ళడం, ఈ స్పిరిచువల్నెస్ ఇవన్నీ పోయినాయి మీ పర్సన్ మైండ్లోంచి. ఓన్లీ థర్డ్ పార్టీ ఏం చెప్తే అదే వినడం స్టార్ట్ చేశారు. సో అలా నెమ్మదిగా గ్రాడ్యువల్గా థర్డ్ పార్టీ మొత్తం చేంజ్ చేసేసారు మీ పర్సన్ని. కానీ చాలా తెలివిగా థర్డ్ పార్టీ మీ పర్సన్ని వాళ్ళకి నచ్చిన విధంగా యూజ్ చేసుకున్నారు. ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, అండ్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా సర్వెంట్ లాగా అన్నీ అలా బిహేవ్ చేసినా కూడా మీ పర్సన్కి తెలియలేదు వాళ్ళు తనని యూజ్ చేసుకుంటున్నారన్న విషయం. అదంతా ప్రేమే అనుకున్నారు, ఎఫెక్షన్ అనుకున్నారు మీ పర్సన్. సో అందుకనే ఇప్పుడు అంతా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఈ వూండ్స్ని ఎవరు హీల్ చేయలేరు, మీరు హీల్ చేయలేరు, తనంతట తాను కూడా హీలింగ్ అనేది చేసుకోలేరు. ఎందుకంటే అవన్నీ సెల్ఫ్ క్రియేటెడ్ అనమాట. ఇదంతా కర్మ రిలేటెడ్ ఫేస్ చేస్తున్నది ఇప్పుడు మీ పర్సన్ మొత్తం. సో మీ పర్సన్కి లగ్జరీ లైఫ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. సో థర్డ్ పార్టీ సైడ్ నుంచి ఏదో వాళ్ళు అలా చూసుకుంటారు, లగ్జరీ లైఫ్ మనం కష్టపడకుండానే వచ్చేస్తుంది థర్డ్ పార్టీతో ఉంటే అని ఒక అటువైపు అట్రాక్ట్ అయ్యారు ఒక విషయంలో. అండ్ థర్డ్ పార్టీ కూడా కొంచెం హ్యాండ్సమ్గానో బ్యూటిఫుల్గానో ఉన్నా కూడా ఓన్లీ పైన బ్యూటీ అనమాట, కనిపించేదే బ్యూటీ, లోపల ఏమీ ఉండదు. లోపల చూస్తే డెవిల్ ఎనర్జీస్ ఉంటాయి, పైకి చూస్తే క్వీన్ ఎనర్జీస్ ఉంటాయి. సో అలాంటి థర్డ్ పార్టీ క్వీన్ ఆర్ కింగ్ ఎనర్జీస్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వ్యూవర్స్. సో ఇప్పుడు కూడా మీరు మీ ఎనర్జీస్ వైపుకి వస్తే మీరు చాలా స్టేబుల్ ఎనర్జీస్ మీది. అంటే
అసలు ఒక ఎంప్రెస్, ఒక కింగ్, ఒక క్వీన్ అలాంటి ఎనర్జీస్ మీ దగ్గర ఉన్నాయి అసలు చెప్పాలంటే. కానీ అక్కడ ఆ డూప్లికేట్ ఎనర్జీస్ని చూసి రియల్ అనుకున్నారు మీ పర్సన్, రియల్ ఎనర్జీస్ని చూసి ఫేక్ ఎనర్జీస్ అనుకున్నారు. ఫేక్ అని కూడా అనుకోలేదు, యూజ్లెస్ అనుకున్నారు. అంటే వేస్ట్, మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండడం అనేది వేస్ట్ అలా అనుకున్నారు. అలా అనుకునే అసలు మీకు ఏ విషయం కూడా చెప్పకుండా బ్లాక్ చేయడం జరిగింది. అన్ని విషయాల్లో, అన్ని యాప్స్లో, అన్ని చాటింగ్ యాప్స్లో మీకున్న అన్ని నెంబర్స్ అన్నీ బ్లాక్ చేసేసారు. సో అంత దారుణంగా బిహేవ్ చేయడం అంటూ జరిగింది. థర్డ్ పార్టీని నమ్ముకొని చేసిన పనులు ఇవన్నీ. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? మళ్ళీ అక్కడ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ పర్సన్ అయితే ఊహించుకుంటున్నారు వెళ్ళి మీతో మాట్లాడాలి, మీతో మ్యారీడ్ లైఫ్, పిల్లలు, ఇల్లు ఇవంతా ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అక్కడ తెలియదు. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు అక్కడ చీ కొట్టిన తర్వాత ఇక్కడికి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? మళ్ళీ అంతే రెస్పెక్ట్ ఇస్తారా, అంతే ప్రేమ చూపిస్తారా, చీప్గా మాట్లాడతారా? అది అంత డీప్ డౌట్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటపడే లోపు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుందామని చూస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీ పర్సన్కి చిన్నప్పటి నుంచి కూడా చాలామంది అయితే చీట్ చేశారు. అంటే ఇలా ప్రేమ విషయంలో కాదు, ఏదో ఒక విషయంలో చీటింగ్ జరుగుతూనే ఉంది మీ పర్సన్కి. చిన్నపిల్లలు అనుకోండి, స్కూల్ టైంలో, స్కూల్ లెవెల్లో ఫ్రెండ్షిప్ విషయంలో చీటింగ్ జరిగింది. తర్వాత కాలేజ్ లెవెల్లో కూడా అలానే జరిగింది. సో ఇప్పుడు ఈ టైంలో కూడా థర్డ్ పార్టీ చీటింగ్ జరిగింది. సో ఇలా అందరూ ఇంతమంది ఎలా అయిపోయిందంటే, మీ పర్సన్ మైండ్ ఎవరినైతే కావాలని అనుకుంటారో, ఎవరినైతే అతిగా నమ్ముతారో వాళ్ళే చీట్ చేసి వెళ్ళిపోతారు. అక్కడ ఒక కన్క్లూజన్ ఇచ్చేశారు మీ పర్సన్. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని అతిగా ఇష్టపడకూడదు. అలా చేశారో చీటింగ్కి గురవుతున్నారు మీ పర్సన్. సో అందుకే హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా మెసేజ్ పెట్టినా, కాల్ చేసినా దానికి రిప్లై ఇద్దామంటే ఎలా ఉంటుందో, మళ్ళీ మీరు తిట్టేసి గట్టిగా ఈరోజుతో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అని మీరు వెళ్ళిపోయారనుకోండి, అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఇంత నెగిటివిటీ, ఇంత షాక్ తట్టుకోలేరు మీ పర్సన్. కానీ ఇన్ ఫ్యూచర్ కొంతమంది కేసెస్లో ఇది కూడా జరుగుతుంది. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు, మీ పర్సన్ ఎప్పుడైతే వస్తారో రాగానే మీరు సేమ్ ఇలానే చేస్తారు. నువ్వు నాకొద్దు, ఇన్ని రోజులు నన్ను బాధ పెట్టావు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా బాధ పెట్టావని ఏంటి గ్యారంటీ అనేస్తారు మీరు. అనేసి ఈ రిలేషన్షిప్ నాకొద్దు, నేను మూవ్ ఆన్ అయిపోయాను అని చెప్పేస్తారు. కొంతమంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, 50-50%. ఫైనాన్షియల్గా కూడా చాలా షాక్ అయితే ఇచ్చారు థర్డ్ పార్టీ మీ పర్సన్కి. సో డబ్బు పరంగా కూడా వాడుకున్నారు మీ పర్సన్ని థర్డ్ పార్టీ. అండ్ అన్ని విషయాల్లోనూ ఇంకా అది ఇది అని లేదు, అన్ని విషయాల్లో జస్ట్ యూజ్ అండ్ త్రో కింద అయిపోయింది మీ పర్సన్ పని. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ట్రాప్ సిచ్యువేషన్లో కూడా అదే చేస్తున్నారు. అంటే కొంచెం కూడా వాళ్ళకి అసలు ఏమంటారు, హ్యుమానిటీ అనేది లేదు అసలు థర్డ్ పార్టీకి.
ఇంకా లక్కీగా మీ పర్సన్కి తెలిసింది వాళ్ళ అసలు రూపం ఏంటి అనేది. కానీ అది తెలియకపోతే ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయేది ఈ స్టోరీ. ఇక్కడ థర్డ్ పార్టీ కోసం రీడింగ్ తీసినప్పుడు ఇక్కడ క్యాండిల్ నుంచి ఫాగ్ అయితే వస్తుంది చూడండి. నేను రీడింగ్ చేస్తున్నప్పుడు క్యాండిల్ నుంచి చాలా బ్లాక్ కలర్ ఫాగ్ అయితే వస్తుంది. అంటే బ్లాక్ కలర్ ఫ్యూమ్స్ వస్తున్నాయి. దానివల్ల దానికి అర్థం ఏంటి అంటే బ్లాక్ ఎనర్జీస్. కొంతమందికి ఇలా స్పెల్ వర్క్ అది జరిగింది, కొంతమందికి బ్లాక్ ఎనర్జీస్ పంపించడం జరిగింది, అంటే బ్లాక్ మ్యాజిక్ చేయటం అంటూ జరిగింది కొంతమంది విషయంలో. ఏమి డెసిషన్ తీసుకున్నా అన్నా కూడా మైండ్ పని చేయకుండా ఉంది కొంతమందికి అయితే. సో ఇప్పుడు కాకపోయినా రీసెంట్ పాస్ట్లో ఎప్పుడో ఇలా బ్లాక్ మ్యాజిక్ చేయించడం అంటూ జరిగింది మీ పర్సన్ పైన. కానీ అది ఇప్పుడు పని చేయకపోవచ్చు, ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళ మాట వినే స్టేజ్లో లేరు. వాళ్ళ మాట వినే స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడో జరిగింది ఒకసారి బ్లాక్ మ్యాజిక్. పిచ్చి వాళ్ళలాగా ఇంకా వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళే లోకం అనుకోవడం అలాంటివి చేపించారు. కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా చేపించారు. వాళ్ళకి మీ పర్సన్ అంటే ఇష్టం లేదు స్టార్టింగ్ నుంచి, అయినా కూడా చేపించారు అట్లా. మేబీ మీ పర్సన్కి స్టార్టింగ్ నుంచి ఎవరైనా ఏదైనా చెప్తే వినడం వెంటనే అలవాటు అనుకుంటా. సో అందుకే ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు విన్నారంటే వింటారు, కానీ ఈ ఏజ్లో కూడా అలా వినడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయమంటే అది చేయడం, అలాగా ఏదో ఉంటారు చూడండి రోబో టైప్లో. వాళ్ళు ఇది చెయ్యంటే ఎందుకు నో చెప్పడానికి ఎందుకు భయం అంటే థర్డ్ పార్టీ ఏమన్నా ఇది చేసుకుంటారేమో, వాళ్ళు ఏదైనా వాళ్ళు హర్ట్ చేసుకుంటారేమో, ఏమన్నా మెడిసిన్స్ తినేయడం అలాంటివి ఏమన్నా చేసుకుంటారో, లేకపోతే అలా చేసుకున్నట్టుగా యాక్షన్ చేస్తారేమో, ఇప్పుడు మళ్ళీ మీ పర్సనే ఇరుక్కుంటారు మళ్ళీ అని అదొక భయం. సో అందుకే ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలిచి అప్పుడు మీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ విషయాలు మాట్లాడాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే అందరూ ఉండగా అలాంటి పనులు అయితే చేయరు. సో ఎవరు లేనప్పుడైతే అలాంటి పనులు చేస్తారు. ఎందుకంటే మళ్ళీ మీ పర్సన్ ఇరికించడానికి. అందుకే ప్రజెంట్ కామ్గా ఉండి తర్వాత ప్లాన్ ప్రకారం వెళ్దామని మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఎల్లుండి అంటే 6th జూన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, 7th జూన్ 1 to 7th లోపు మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయని. రేపు ఎల్లుండి తప్పకుండా మీ పర్సన్ నుంచి కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తాయి. కొంతమందికి వస్తాయి. రాని వాళ్ళు దయచేసి నన్ను తిట్టకండి కామెంట్స్లో, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా. పర్సనల్ రీడింగ్లో వస్తుంది అని చెప్పానంటే వస్తుంది, కానీ జనరల్ రీడింగ్లో చెప్పినప్పుడు ఇది కొంతమందికే వర్క్ అవుతుంది, కొంతమందికే రెజనేట్ అవుతుంది అని అర్థం. మీ పర్సన్ ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక గిఫ్ట్ పంపించాలని అండ్ బర్త్డేస్ ఉంటే బర్త్డే రోజు విష్ చేయాలని అనుకుంటున్నారు. రిహార్సల్ వేసుకుంటున్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని విషయం మీద. డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారు చూడండి, ఆ టైప్లో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని కలవడానికి వస్తారో, ఏ రోజైతే మీకు మెసేజ్ చేస్తారో, ఏ రోజైతే మీకు కాల్ చేస్తారో, సేమ్ డే
మీ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే మిమ్మల్ని మీ సెకండ్ పర్సన్ అని అనకూడదు, మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో ఒక సెకండ్ పర్సన్, మీరు ఇంకా ఇష్టపడట్లేదు మీ సెకండ్ పర్సన్ని, ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా సేమ్ డే మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయడం జరుగుతుంది. మీట్ అవ్వడానికి వస్తున్నాను అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది, మీ పర్సన్ది, మీది సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓన్లీ ఫర్ ఒక 60% పీపుల్ది మాత్రమే ఇక్కడ డివైన్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, ఇవన్నీ అందరిది కాదు. సో అలాంటి వాళ్ళకి డివైన్ ఏం చేస్తుందంటే వాళ్ళని వేరే వైపు నడిపిస్తుంది అనమాట. అంటే వేరే వాళ్ళతో పరిచయం అయ్యేలా చేస్తుంది. అంటే మీకు కరెక్ట్ పర్సన్ కాదు ఇప్పుడున్న పర్సన్ అని చెప్పడం అన్నమాట. మీ పర్సన్ మిమ్మల్ని చాలామందిని అయితే ఇక్కడ వ్యూవర్స్లో కొంతమందిని ఇప్పుడు నేను చెప్తున్న దానికి ఆపోజిట్గా, అంటే ఇప్పుడు నేను చెప్తుంది మీ పర్సన్ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బ్లాక్ చేయడం అంటూ జరిగింది, మీకు దూరంగా ఉండడం అంటూ జరుగుతుంది. కానీ కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే మిమ్మల్ని వాంటెడ్లీ చీట్ చేశారు, మిమ్మల్ని వాంటెడ్లీ బ్లాక్ చేశారు. అంటే మీరు ఇంకా వద్దు అనుకుంటున్నారు మీ పర్సన్, కానీ మీరు మాత్రం మీ పర్సన్ అక్కడ ఏ స్టేజ్లో ఉన్నారో, ఏం కష్టంలో ఉన్నారో అని మీరు ఇంకా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి డివైన్ కనెక్షన్ అని అనకూడదు ఆ కనెక్షన్ని. సో అలాంటి వాళ్ళ విషయంలో యూనివర్స్ ఏం చేస్తుందంటే మీకు కంపాటబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ లైఫ్లోకి పంపించడం జరుగుతుంది. అంటే మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు అని చెప్పడం. మీకు అర్థమవుతుంది ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో వాళ్ళ లైఫ్లోకి ఆ రోజు ఒక అదేదో అంటారు చూడండి, ఫెస్టివ్ మూడ్లో ఉంటారు చూడండి, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరికైతే సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారో, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో, ఆ రోజు కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడైతే కలుస్తారో ఆ రోజు కూడా వాళ్ళు ఒక ఫెస్టివ్ మూడ్లోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటి ఈరోజు అసలు నిజంగా ఏదైనా ఫెస్టివల్ ఉందా అన్నట్టు ఉంటుందన్నమాట. ఆ రోజు మొత్తం ఎనర్జీస్ అలాగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఒక మెసేజ్ ఆర్ కాల్ చేస్తున్నారో మీ పర్సన్కి, అన్బ్లాక్లో ఉన్నవాళ్ళు, అక్కడ మీ పర్సన్ కూడా అదే రోజు ఇలా ఫీల్ అవుతున్నారు అవి చూసుకొని. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఏం ఫీల్ అవుతున్నారంటే రిప్లై ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాను నేను అని మళ్ళీ వెంటనే సాడ్నెస్లోకి వెళ్తున్నారు. ఈ ట్రాప్డ్ సిచ్యువేషన్లోంచి ఎప్పుడైతే బయటకు వస్తారో మీ పర్సన్, ఆ రోజు నుంచి చాలా మీకు తెలుస్తుంది మీదేదో ఒక కార్మిక్ సైకిల్ ఏదో కంప్లీట్ అయినట్టు మీకు తెలుస్తుంది. ఈరోజు ఏంటో చాలా హ్యాపీగా ఉంది, చాలా ఏదో తల మీద నుంచి ఏదో బరువు తీసేసినట్టు అనిపిస్తుంది, అలా ఫీల్ అవుతారు మీరు. అలా ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఆ రోజు మీ పర్సన్ వస్తున్నారు, మీకు రీయూనియన్ అవ్వబోతుంది అని అర్థం. లేదు డైలీ సేమ్ ఎనర్జీస్ ఉంటున్నాయి, మాకు సేమ్ మూడ్లో ఉంటున్నాము అని అనుకున్నారనుకోండి, అంటే మీకు ఇంకా రీయూనియన్ దగ్గర పడలేదని అర్థం. మీకు తెలుస్తుంది చాలామందికి అవన్నీ. కొంతమంది ఈ రీయూనియన్ కోసం ఎదురు చూసేవాళ్ళు పదే పదే మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం, వాళ్ళు మీ పర్సన్ అటు సైడ్ నుంచి రిప్లై ఇవ్వకపోయినా, లిఫ్ట్ చేయకపోయినా
మళ్ళీ మీరు నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ చేయకండి. నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ చేసేయడం, నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయడం మీ పర్సన్ కోసం అలా చేస్తున్నారు. చాలామంది చాలా అక్కడ ఎవరితో అయితే మీకు మాట్లాడుతూ ఉంటారో ఆ టైంకి వాళ్ళతో కూడా చాలా కోపంగా మాట్లాడడం అయితే జరుగుతుంది. అదంతా నెగిటివిటీ. ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అక్కడ వరకు స్ప్రెడ్ అవుతాయి. మీరు ఎవరినైతే ఉద్దేశించి కోపంగా ఉన్నారో అక్కడికి రీచ్ అవుతాయి ఇవి. ఈ జూన్ మంత్లో ఎనీ థర్స్డే అంటే ఏదో ఒక గురువారం మీకు తప్పకుండా కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ నుండి. అండ్ రీయూనియన్ కూడా ఏదో ఒక గురువారం జరుగుతుంది. కొంతమంది విషయంలో ఇలా మీ పర్సన్ వాంటెడ్లీ మిమ్మల్ని బ్లాక్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే బ్లాక్ చేశారు. కానీ కొంతమంది విషయంలో వాంటెడ్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారు. అలా ఉంది ఇక్కడ రీడింగ్. 2 kinds ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. 2 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే ఇక్కడ అన్ని రాసులు ఉన్నాయి. మొత్తం 12 రాసులు ఉన్నాయి. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 1 and 3. ఇక్కడ ఈరోజు లక్కీ నెంబర్ 1 and 3. అండ్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ARKLVSUBN. ఎక్కువ ఇక్కడ పింక్ షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ పర్సన్ ఆర్ మీ సైడ్ ఆర్ మీ పర్సన్ సైడ్ పింక్ కలర్ కర్టన్స్, పింక్ కలర్ డ్రెస్సెస్, పింక్ నెయిల్ పెయింట్స్ అలాంటివేవో యూజ్ చేస్తున్నారు. అండ్ చాలామంది విషయంలో ఇంట్లో ప్లాంట్స్ అయితే ఎక్కువ పెంచుతున్నారు. ప్లాంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. కొంతమంది విషయంలో పెట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్ సైడ్. మీ పర్సన్కి పెట్స్ అంటే ఇష్టం అనుకుంటా ఇక్కడ. ఓకే అండి, ఈరోజు ఎనర్జీస్ కొంచెం ఎలివేటెడ్ ఎనర్జీస్ వచ్చాయి ఇక్కడ మనకి. రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ కూడా చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.